పార్టీలకు అతీతంగా ఓటు వేయండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దేవలా నాయక్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గ్రామం అభివృద్ధి చెందలేదని, ఇప్పుడు ఎస్టీ అవకాశాన్ని ఉపయోగించి గ్రామ ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. జగన్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక నిధులు అందించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేయలేదని, తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ప్రజలకు అభ్యర్థి హెచ్చరించారు. వాటర్ ట్యాంకర్ పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు 64 గ్రూపులు చేసిన. ప్రతి ఒక్కరికి నేను తెలుసు. దానివల్ల నేను ఎలక్షన్లలో నిలబడ్డ. పోయిసారి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచిన. ముగ్గురం నిలబడ్డగానే 325 ఓట్ల మెజార్టీతో గెలిచిన. లేడీస్ మా అందుబాటులో ఉంటారు. మేము అందరం కలిసి జయసింగ్ నాయక్ను కత్తెర గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ప్రజలకు ముఖ్యంగా జరగబోయే స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థిగా మన దేశోటి వీడు అది ఇది అంటే అవన్నీ రెచ్చిపోకండి. వద్దు, మనం అన్నదమ్ములా కలిసి ఉందామంటే ఏ మతమైనా ఏ కులమైనా అందరం సమానమే. భామ ప్రజలకు మరొక్కసారి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి చెప్తున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి దేవసింగ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవసింగ్ గారు ఒక కత్తెర గుర్తు సింబల్ ఉంది. ఆయనకు మా గ్రామ ప్రజలందరికీ ఆయనకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించగలని నా యొక్క మనవి. మరి ఇంతకు మొదలున్న సర్పంచ్ వాళ్ళు ఏమంటున్నారంటే నేనే పెడతా, ఇప్పుడు రాగానే చేస్తా అనడం అది ఇది. అందు గురించి నేను కోరుకునేది ఒకటి, మా గ్రామ ప్రజలకు దేవిసింగ్ గారి